టేస్టీ సొరకాయ కర్రీకి కావాల్సినవండి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టి తీసుకోవాలి. బియ్యం పిండి, సాల్ట్, సొరకాయ అండి లోపల విత్తనాలు తీసేసి తీసుకున్నాను. అండ్ దీన్ని ఏంటంటే సన్నగా ఉన్న వైపు గ్రేట్ చేయకూడదు, కొంచెం పెద్దగా ఉన్న వైపు గ్రేట్ చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. అందుకని పెద్దగా ఉన్న వైపు గ్రేట్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి దంచి పెట్టుకున్నానండి. ఇదేంటంటే కచ్చాపచ్చిగా ఉండాలి, చాలా మెత్తగా ఉంటే అంత బాగోదు. కచ్చాపచ్చిగా ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సొరకాయ ఇలా తురిమేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి చేశాను. దాన్ని కలిపేసేయాలి. అండ్ అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కలుపుకోవాలి. వీటిని ఫస్ట్ ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి ఒకేసారి వేసుకుంటే మనకి క్వాంటిటీ ఎంత పడుతుంది అనేది తెలియదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటే సొరకాయ నుంచి వచ్చే వాటర్తోనే కలుస్తుంది, వేరే వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడే మనకి చాలా చక్కగా వస్తాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో 1 స్పూన్ సాల్ట్ వేసానండి. దీంట్లో వచ్చేసరికి ఇంకో స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సొరకాయ కర్రీకి వచ్చేసరికి మనకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. మన టేస్ట్ తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. తక్కువైతే తినొచ్చు కానీ మరీ ఎక్కువైతే తినలేం కదండి, అందుకని. సో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. మనకి ఈ ముద్ద అనేది కన్సిస్టెంట్ ఎలా రావాలంటే చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా రావాలండి. మరీ గట్టిగా రాకూడదు, అలానే పలసగాను రాకూడదు. కొంచెం పలసగా ఉన్నిచ్చామంటే నూనె అనేది పీల్చేస్తుంది అనమాట. సో అందుకని ఈ సొరకాయ గారెల్లో కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిలో ఏంటంటే అన్నీ ఒకసారి మనం వేసుకునే ముందు టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్, కారం సరిపోయాయో లేదో. నేను ఇందులో వచ్చేసరికి 8 పచ్చిమిరకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కాటు ఎక్కువ తినే పని అయితే ఇంకా పచ్చిమిరకాయ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూసుకొని కలుపుకోవచ్చండి. 8 పచ్చిమిరకాయలు అంటే కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా మంట మరీ ఎక్కువ ఘాటు లేకుండా కొంచెం టేస్ట్ అనేది సరిపోతుంది. దాన్ని బట్టి చూసుకోండి. ఇలా కలిపేసిన పిండి ఏంటంటే 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి. మూదేసేసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో ఈలోపు ఏంటంటే మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందామండి. బాండీలో ఆయిల్ పోసేసుకొని ఈలోపు హీట్ చేసేసుకుందాం. అలా హీట్ అయిందో లేదో చూసుకుంటే కొంచెం ముద్ద ఇలా వేసుకున్నాము అంటే కాలు అలా బుడుగులు బుడుగులు వస్తుందంటే ఆయిల్ అనేది హీట్ అయినట్టండి. మరీ ఎక్కువ హై మంట పెట్టుకోకూడదు, మరీ లో మంట పెట్టుకోకూడదు. కొంచెం మీడియం హైలో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో ఏంటంటే మనం వేసుకున్నప్పుడు మరీ పల్స్గా చెక్కల్లా ఒత్తుకోకూడదండి, మరీ లావుగా ఒత్తుకోకూడదు. కొంచెం మందపాటి సైజులో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ సైజులో వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా తినొచ్చండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ అందులో మెత్తగా ఉంటాయండి. ఇవి వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. 2 డేస్ ఆ 3 డేస్ దాకా ఉంటుంది, పాడవదు. పెద్దలపై కూడా వేసుకోవచ్చు, కానీ పెద్దలపై వేస్తే మనకి 3 డేస్ 2 డేస్ ఉండవండి. అందుకని సో నేను పెద్దలపై లేదు. మీరు అప్పుడప్పుడు తినేస్తాము అనుకుంటే పెద్దలపై కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా వచ్చేసరికి గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. అలా రాగానే తీసేసుకోవచ్చండి. ఆయిల్ కూడా అంత ఎక్కువేం పట్టదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి వండమని ఇంట్లో వాళ్ళు. ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుందండి. అలా మొత్తం వేసిన తర్వాత నావైతే ఇన్ని వచ్చాయి. చూడండి ఎలా తీగలు తీగలుగా ఎంత చక్కగా కనపడుతుందో. బియ్యం పిండి అనేది తక్కువ ఉంది, సొరకాయ కొంచెం